ఇన్నాళ్ళు నువ్వు దైవశక్తితో బ్రతికావు, ఇప్పుడు దుష్టశక్తిగా మారావు. నేను నా మాంత్రిక శక్తితో చెప్పిందంతా గుర్తుందిగా, అది గుర్తుంచుకుని నువ్వు నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి. నాగేశ్వరి, నువ్వు ఈ వస్త్రాలు ధరించడంతో నీ బాధ్యతని నువ్వు స్వీకరించినట్టే లెక్క. అవును నీలాక్షి, ఈ బాధ్యతను నెరవేర్చడం నాకు సమ్మతం అవడం వల్లే ఈ బట్టలు తొడిగాను. స్వర్ణ విగ్రహాన్ని నదిలోంచి బయటకు తీస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఇక నాకు ఎటువంటి సమస్యలు రావు. నాగేశ్వరి, నువ్వు ఆలయంలో ఇన్నాళ్ళు విగ్రహ ప్రతిష్ఠ చేయడంలో చేసిన ఆలస్యం కారణంగా ఎన్ని కష్టాల్ని బాధల్ని అనుభవించావో గుర్తుందిగా? గుర్తుంది. నువ్వు విగ్రహాన్ని నదిలోంచి బయటకు తీయాలనుకున్న ప్రతిసారి నీకు ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో గుర్తుపెట్టుకుని దైవ కార్యాన్ని జాగ్రత్తగా పూర్తి చేయి. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా లెక్క చేయకు. అలాగే నీలాక్షి. మరో ముఖ్యమైన విషయం నాగేశ్వరి, నువ్వు నెరవేర్చే ఈ కార్యంలో దైవ కార్యం, సర్పవనం భవిష్యత్తు, నా జీవితం కూడా ఆధారపడుంది. నీ జీవితమా? అవును. నువ్వు గనక నదిలోంచి స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీసి ఆలయంలో ప్రతిష్ఠించకపోతే నా జీవితకాలం ముగిసిపోతుంది. ఎందుకని? నీ చేత ఈ దైవకార్యం నెరవేర్చమని ఆ దైవం నన్ను పంపింది. ఇందులో కనుక నువ్వు అపజయం పాలైతే అది నా అపజయం అయిపోతుంది. నేను నిర్వీర్యం అయిపోతాను. నీ వల్ల నా జీవితం ముగిసిపోతే నాకు అన్యాయం జరిగిందని నువ్వు జీవితాంతం బాధపడతావు. అలా కాకుండా దైవకార్యాన్ని నెరవేర్చడానికి సాయశక్తులా ప్రయత్నించు. అలాగే. దేవకి, తిరిగి వెళ్ళిపో. వెళ్తాను. ఒంటరిగా కాదు, నాగేశ్వరితో. దైవ కార్యం నెరవేరగానే నాగేశ్వరి తిరిగి వస్తుంది. వెళ్ళిపో. నేను తిరిగి వెళ్లాల్సింది నా కూతురు నాగేశ్వరితో కాదు, నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహంతో. దేవకి, నువ్వు నాగేశ్వరి తల్లి స్థానంలో ఉన్నావని చెప్తున్నాను. నువ్వు చేస్తున్నది తప్పు. మంచిగా బ్రతకటం నేర్చుకో. నేను అదే చెప్తున్నాను. నేను గొప్ప స్థానంలో ఉండాలనే అంతా చేస్తున్నాను. కారణ జన్మురాలైన నాగేశ్వరి తల్లి స్థానంలో ఉన్నావు. అంతకంటే నీకేం గొప్ప స్థానం కావాలి? దానికి తల్లిగా ఉండడం వల్ల నాకేంటి లాభం? దేవకి, వైదేహి అంటే దుష్ట మాంత్రికురాలు. అది ఇంకా దుష్టశక్తుల్ని కైవసం చేసుకుని ఏదో సాధించాలని అన్యాయాలకి అక్రమాలకి పాల్పడుతోంది. నీకేంటి? చక్కటి కుటుంబం, మంచి పిల్లలు, కావలసినంత ఆస్తి, అది చాలు. దాంతో సంతృప్తిగా జీవించు. చాలదు. నేను ఈ జనసమూహాన్ని, మాంత్రిక సామ్రాజ్యాన్ని నియంత్రించే నియంతని కావాలి. అత్యాశకు పోయి నియంత్రణ కావాలనుకున్న వాళ్ళు ఏమైపోయారో తెలుసుగా. అది గుర్తుంచుకొని తిరిగి వెళ్ళి ప్రాణాలు కాపాడుకో. వెనకడుగేయడం నా జీవితంలోనే లేదు.
వైదేహి, వైదేహి. భయపడకు మైత్రి, అశోకును మళ్ళీ బతికించి తీసుకొచ్చింది ఈమె. లేదు, నేను నమ్మను. ఈమె ఓ దుష్ట శక్తి. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? మైత్రి, నేను దుష్టశక్తిని, కానీ నువ్వు నన్ను నమ్మాలి. నేను నమ్మను. ఎందుకు నమ్మవు? దుష్ట శక్తులు మంచి చేయవు కాబట్టి. అలాగా? నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. దుష్టశక్తి అంటే ఏమిటి? దైవశక్తి అంటే ఏమిటి? దైవశక్తి అంటే మంచి చేసేది, దుష్ట శక్తి అంటే చెడు చేసేది. గుడ్. అయితే ఒక్కసారి ఆలోచించు. సర్పవనం నదిలో దైవం ఉందని అందరూ అంటారు. మరి అందులోని దైవశక్తి మంచి చేసేదే అయితే అశోక్ ఎలా ఆ నదిలో పడి నీ కళ్ళ ముందే చనిపోయాడు? అశోక్ చనిపోవడం నీకు మంచిదా? నీ భర్త చనిపోవటమే కాదు, నీ కుటుంబం మొత్తం కష్టాలు పాలవడానికి కారణం దైవశక్తి. అసలు దుష్టశక్తి పుట్టడానికి కారణం దైవశక్తి మంచి చేయకపోవడమే. ఒక్కసారి బాగా ఆలోచించు. దైవాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ కష్టాలకు గురవుతూనే ఉంటారు. అశోక్ నేనిప్పుడు బతికించి పూర్వ రూపాన్నిచ్చాను. అది మంచో కాదో నువ్వే నిర్ణయించుకో. చనిపోయిన అశోక్ ఎలా బతుకొచ్చాడు? అశోక్ చనిపోయిన తర్వాత సన్యాసి అశోక్ ఆత్మని ఓ పావురంలోకి ప్రవేశపెట్టాడు. నేను ఆ పావురంలోని ఆత్మను బయటికి తీసి అశోక్ రూపాన్ని సృష్టించి అందులోకి ఆత్మను ప్రవేశపెట్టాను. అవును, నేను కూడా ఓసారి పావురంలో అశోక్ ని చూశాను. అయితే అశోక్ బతికొచ్చాడని నమ్ముతావా? ముందు అశోక్ ని చూపించండి. కళ్ళు మూసుకో. అశోక్, మైత్రి,
ఆగు మైత్రి, నాకొద్దు. అశోక్ పూర్తిగా నీ వాడు కావాలంటే నువ్వో పని చెయ్యాలి. ఏంటి? అశోక్ దుష్ట శక్తితో బతికినవాడు. ఇతని రూపం నాశనం కాకుండా ఉండాలంటే సర్పవనం నదిలోని దైవశక్తి బయటికి రాకూడదు. మీరనేదేంటో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు మైత్రి, సర్పవనం నదిలోని నాగేశ్వరి విగ్రహం బయటికి వస్తే దుష్టశక్తి సాయంతో బ్రతికిన అశోక్కు రూపం పోతుంది. కానీ దైవశక్తి... మైత్రి, నీకు అశోక్ కావాలో విగ్రహం కావాలో నిర్ణయించుకొని ఆ తర్వాత ఏదైనా మాట్లాడు. నాకు అశోక్ కావాలి. మంచి నిర్ణయం తీసుకున్నావు మైత్రి. విశ్వం, నువ్వు వీళ్ళిద్దరినీ తీసుకుని సర్పవనం బయలుదేరు. పదండి వెళ్దాం. గుణ, మనం ఇప్పుడు సర్పవనంలో అడుగు పెట్టడం అంత మంచిది కాదు. సూర్యాస్తమయం అయ్యే వరకు ఇక్కడే ఉందాం. బండి పక్కన పెట్టు. ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. గుణశేఖర్ చాముండి సర్పవనం బయలుదేరి వెళ్ళాడు. గుణశేఖర్ ఎంతటి దుర్మార్గుడో మనకు తెలుసు. ఎంతకు తెగించైనా స్వర్ణ విగ్రహాన్ని సొంతం చేసుకోవాలనుకుంటూ ఉంటాడు. సూర్యాస్తమయం అయితే నాగేశ్వరి స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయడానికి సిద్ధమవుతుంది. మనం ఈలోపే సర్పవనం వెళితే బాగుంటుంది. నిజమే, మనం సర్పవనం వెళ్తే బాగానే ఉంటుంది. కానీ ఆ దైవం నుంచి పిలుపు రాకుండా మనం వెళ్ళకూడదు కదా. అదే నేను ఆలోచిస్తున్నాను. ఇంకా మనకెందుకు పిలుపు రాలేదు? మనం తొందరపడుతున్నట్టుగా ఆ దైవం తొందరపడదు కదా. రావాల్సిన సమయంలో ఖచ్చితంగా పిలుపు వస్తుంది. ఆ పిలిపేదో త్వరగా వస్తే బాగుంటుంది. నీకెందుకంత తొందర? నాకెందుకో సర్పవనం నది దగ్గర ఎవరో బలైపోతారనిపిస్తుంది. అవును, నరబలి. ఈరోజు నరబలి జరుగుతుంది అక్కడ. నాన్న, నేను సర్పవనం వెళ్తాను. సర్పవనమా? నువ్వు సర్పవనం వెళ్ళటం ఎందుకమ్మా? నదిలోని స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీయాలని నాగేశ్వరి వెళ్ళింది. కానీ ఆ దైవ కార్యాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని ఆయన అత్తయ్య వెళ్ళారు. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల్ని పట్టి పీడిస్తుంది అంటారు. ఇప్పుడు ఆయన పాపం చేస్తే రేపు నా కూతురు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండలేదు. అందుకే నేనెళ్ళి ఆయన ప్రయత్నాన్ని ఆపాలనుకుంటున్నాను. నిజమేనమ్మా, అల్లుడు గారు ఇలా చేస్తున్నారు అంటే నాకు బాధగానే ఉంది. దాదాపు 25 ఏళ్ళు మీ మామయ్య వీరగంధం ఆ స్వర్ణ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని ప్రయత్నించి చివరకు మరణించాడు. అలాంటి గొప్ప మనిషి కడుపును పుట్టిన నీ భర్తిలా చేయడం దురదృష్టకరం. ఇప్పుడు నువ్వు వెళ్ళతనికి చెప్పినా అతను మారతాడనే నమ్మకం నాకు లేదు. అతను మారతాడో లేదో తెలియదు నాన్న. కానీ ఆయన తప్పు చేస్తుంటే భార్యగా ఆపాల్సిన బాధ్యత నాకుంది.
అందుకే వెళ్తున్నాను. బంగారం లాంటి కుటుంబానికి నువ్వు కోడలిగా వెళ్ళావని ఎంతో మురిసిపోయావు. కానీ నువ్విన్నాళ్ళు ఇంత బాధని మనసులో పెట్టుకుని బతుకుతున్నావని మాకు తెలియదమ్మా. నేను సంతోషంగా ఉన్నాననుకొని మీరు సంతోషంగా ఉన్నారు. దాన్ని చెడగొట్టడం ఇష్టం లేక నేనెప్పుడూ మీతో నా కష్టాన్ని చెప్పుకోలేదు. సరేనమ్మా, లేట్ అవుతోంది. నేను పాప సర్పవనం వెళ్తాం. పాపనెందుకమ్మా తీసుకువెళ్ళడం? ఇక్కడే ఉండని. నాన్న, నేనిప్పుడు ఆయన్ని మంచివాడిగా మార్చి తీసుకొద్దామని వెళ్తున్నాను. ఈ ప్రయత్నంలో నాకు ఆయనకి ఏదైనా అయితే దుర్మార్గపు తల్లిదండ్రులకి ఇది పుట్టిందని రేపు లోకం దీన్ని ఆడిపోసుకోకుండా ఉండాలని దీన్ని నాతో పాటు తీసుకెళ్తున్నాను. మంచి జరిగితే ముగ్గురం తిరిగి వస్తాం, చెడు జరిగితే ముగ్గురం తిరిగి రాం. బయలుదేరేటప్పుడు ఆ మాటలేంటమ్మా? తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. చేయకూడని తప్పులు ఆయన చేస్తున్నప్పుడు నిజం మాట్లాడడంలో తప్పే ఉంది. పరువు పోయాక బ్రతకడం కంటే చావడమే మేలు. మేం బయలుదేరతాం. అమ్మా గీత, నిన్ను ఒంటరిగా పంపటం నాకు ఇష్టం లేదు. నీకు తోడుగా నేను కూడా వస్తానమ్మా. వద్దు నాన్న, మీరింటి దగ్గర అమ్మకు తోడుగా ఉండండి. నేను సిద్ధార్థని తోటమాలిని రమ్మని ఫోన్ చేస్తాను. హలో సిద్ధార్థ, నేను గీతను మాట్లాడుతున్నాను. వెంటనే బయలుదేర్రా, అర్జెంటుగా సర్పవనం వెళ్ళాలి. సర్పవనమా? అలాగే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. మనం సర్పవనం వెళ్ళడానికి పిలుపు వచ్చింది. పద వెళ్దాం. అశోక్, కారాపు. మైత్రి, కారెందుకు ఆపమన్నావు? మనం తిరిగి వెళ్ళిపోదాం. ఇంతలో ఏమైంది మైత్రి? ఎందుకో మనం చేస్తోంది తప్పనిపిస్తోంది మావయ్య. తప్పేలా అవుతుందమ్మా? మనం నమ్మిన ఆ దైవం మన జీవితాల్ని బాగు చేయలేదు. ఇప్పుడు మన జీవితాల్ని మనమే బాగు చేసుకునే అవకాశం దొరికింది. ఇప్పుడు దీన్ని సద్వినియోగపరచుకోకపోతే మనకంటే మూర్ఖులు ఇంకెవరు ఉండరు. అది కాదు మావయ్య, అక్కయ్యకు ఆ దైవం అందించిన బాధ్యత ఈనాటిది కాదు, కొన్ని వందల సంవత్సరాల నాటిది. అక్కయ్య ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకుని స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయబోతోంది. ఇలాంటి సమయంలో నేను వెళ్ళి ఆ దైవ కార్యాన్ని నాశనం చేయడం పాపం మావయ్య. ఏంటమ్మా పాపం? వందల సంవత్సరాలుగా జరగని దైవ కార్యం గురించి ఆలోచిస్తున్నావే గాని నిండు నూరేళ్ల నీ జీవితం గురించి ఆలోచిస్తున్నావా? ఇదిగో ఒక్కసారి అశోకుని చూడు. ఇతను ఏం పాపం చేశాడని ఆ దైవశక్తి ఇతన్ని శిక్షించింది. ఒకవేళ ఇతను పాపం చేశాడనుకో, ఆ శిక్షకు నువ్వెందుకు బలైపోవాలి? నీకో విషయం చెప్పనా మైత్రి? నేను సెంటిమెంట్స్ లేని కసాయివాణ్ణి, కానీ నీ జీవితం గురించి తలుచుకుంటే మాత్రం నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయమ్మా. ఎందుకంటే నువ్వు జీవితాన్ని మొదలు పెట్టకముందే నీ జీవితం అంతమైపోయింది. వద్దు, ఇంక ఈ బాధలు నీకొద్దు. మొగుడు లేని దానివని నేను ఎంతమంది వేలాకోలంగా మాట్లాడుంటారో, భర్త లేని ఆడదాన్ని అందరూ ఎంత చీప్గా చూస్తారో నాకు తెలుసు. నువ్వు నా బిడ్డ లాంటి దానివి. నీ జీవితం బాగుండాలని చెబుతున్నా. వెళ్ళి నాగేశ్వరి స్వర్ణ విగ్రహం బయటికి తీయకుండా ఆపి అశోక్ని కాపాడుకో.
మాట్లాడవేంటి అశోక్? నేను మాట్లాడడానికి ఏమీ లేదు విషయం. నేను మైత్రితో కలిసి బతకాలని కోరుకుంటున్నానే తప్ప నేను బతకాలనుకోవటం లేదు. నేను బతకటమా బతుకు చాలించటమా అనేది నా చేతుల్లో లేదు, మైత్రి చేతుల్లోనే ఉంది. నేను కేవలం ఓ మట్టి ముద్దని. నా ప్రాణాల్ని కాపాడుకుంటుందో లేక మట్టిలో కలిపేస్తుందో ఆమె ఇష్టం. లేదశోక్, నేను నిన్ను పోగొట్టుకోలేను. అసలు నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే నువ్వు చనిపోయావు. ఇప్పుడు మళ్ళీ నిన్ను కాపాడుకునే అవకాశం వచ్చింది. ఈసారి నేను నీకు అన్యాయం చేయలేను. తప్పకుండా నేను నిన్ను కాపాడుకుంటాను. మామయ్య పదండి. ఏం జరిగినా సరే, ఎవరు ఎలా నష్టపోయినా సరే నాకేం బాధ లేదు. నాకు నా అశోక్ ముఖ్యం, నా జీవితం ముఖ్యం. నేను అశోక్ని కాపాడుకుని తీరుతాను. స్వర్ణ విగ్రహాన్ని బయటికి రాకుండా చేస్తాను. పదండి మావయ్య. పద. మైత్రి, ఇక్కడి నుంచి నువ్వు అశోక్ మాత్రం వెళ్ళండి. నేను తిరిగి వెళ్ళిపోతాను. అదేంటి మావయ్య, నువ్వు రావచ్చుగా. నేను రాకపోవడానికి ఒక కారణం ఉందమ్మా. మీరు తిరిగి వచ్చాక చెప్తాను. మీరు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. సరే. అక్క, వద్దక్క, విగ్రహాన్ని బయటకు తీసుకురావద్దు. నాగేశ్వరి, నువ్వు అవేమీ పట్టించుకోవద్దు. ముందు నువ్వు వెళ్ళు. అక్క ప్లీజ్, నేను చెప్పేది విను. నాగేశ్వరి, నువ్వు అసలేమీ పట్టించుకోకు. నేను చెప్పాను కదా, ఇలాంటి సమయంలో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందని. నువ్వు ముందు వెళ్ళు. వెళ్ళి దైవ కార్యాన్ని పూర్తి చెయ్యి. వద్దక్క, నువ్వు విగ్రహాన్ని బయటకు తీస్తే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఏమిటి మైత్రి నువ్వనేది? నేను విగ్రహాన్ని బయటకు తీయడానికి నీ జీవితానికి ఏంటి సంబంధం? ఉందక్క. నాగేశ్వరి, అది నిజం కాదు, నీడ. నువ్వేమీ పట్టించుకోకు, వెళ్ళు. అక్క, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని నాకు తెలుసు. దయచేసి నా అశోక్ నాకు దక్కేలా చెయ్యి. నాగేశ్వరి, నువ్వు నా జీవితం నిర్వీర్యం కాకుండా కాపాడతానని ప్రమాణం చేశావు.
అంతకంటే ముందు దైవ కార్యాన్ని నెరవేరుస్తానని మాటిచ్చాం. వెళ్ళు. అక్క ప్లీజ్ వద్దు, నా మాట వినక్క ప్లీజ్. అక్క వద్దక్క, అక్క నేను చెప్పేది వినక్క, వద్దు. అక్క ప్లీజ్, అక్క అక్క వద్దక్క, అక్క అక్క వద్దక్క ప్లీజ్. నాగేశ్వరి వెళ్ళు. నాగేశ్వరి వద్దు, నాగేశ్వరి తీయద్దు, నాగేశ్వరి వద్దు వద్దు, నాగేశ్వరి నాగేశ్వరి ఆలస్యం చేయకు, వెళ్ళు. వెళ్ళొద్దు నాగేశ్వరి, నువ్వు వెళ్ళు, ఆగదు, వెళ్ళు. నువ్వు వెళ్ళొద్దు. విగ్రహం బయటికి తీస్తే మా నాన్న తీసుకెళ్ళిపోతాడు. వచ్చేయక్క. నాగేశ్వరి వెళ్ళు. నాగేశ్వరి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. నాగేశ్వరి వెళ్ళు, వెళ్ళి విగ్రహం తీసుకురా. వెళ్ళు నాగేశ్వరి, వెళ్ళు. నాగేశ్వరి నువ్వు వెళ్ళు, ఆగొద్దు, నువ్వు వెళ్ళు. శ్వేత నువ్వు ఆగు. నాగేశ్వరి నువ్వు వెళ్ళు. ఏయ్ ఏయ్ శ్వేత ఆగు, శ్వేత ఆగు, నిన్నే. శ్వేత ఆగు, నిన్నే. శ్వేత నువ్వు ఆగు. శ్వేత నాగేశ్వరి ఆగు. శ్వేత నాగేశ్వరి వెళ్ళకు. నాగేశ్వరి అమ్మ శ్వేత, శ్వేత లేపా, లేపా శ్వేత, అమ్మ శ్వేత లేపా, లేపా శ్వేత, శ్వేత. శ్వేత